గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ప్రస్తుతం మనం కాకినాడ జిల్లా సోమలకోటలో ఉన్నటువంటి సీతారామ కాలనీలో ఉన్నాం. అందరూ కూడా తెలిసిందే, గత ఆదివారం తెల్లవారుజామున జరిగినటువంటి ఘటన స్థానికంగా సంచలనంగా రాయడమే కాకుండా తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ యొక్క జరిగినటువంటి త్రిబుల్ మర్డర్ అయితే సంచలనంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే గత 3 రోజుల నుంచి కూడా పోలీసులు అయితే దీనిపై ఇన్వెస్టిగేషన్ అయితే మొదలుపెట్టారు. దీనికి సంబంధించినటువంటి ఆ కీలక ఆధారాలు కూడా ఇప్పటికే సేకరించినటువంటి పరిస్థితి ఉంది. గతంలో వెంటనే 3 రోజుల క్రితం జరిగినటువంటి ఘటనలో అనేక అనుమానాలు రేకెత్తించినప్పటికీ పోలీసులు ఇన్వెస్టిగేషన్లో అనేక ఆధారాలు అయితే సేకరించి ప్రధానంగా దీనికి సంబంధించినటువంటి నిందితుడిని ఇప్పటికే ఒకరినైతే అదుపులో తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా దీనికైతే ఏదైతే భర్తను కూడా పక్కన అనుమానించారు, అలాగే భార్య మాధురితో పాటు అలాగే 3 చిన్నారులని కూడా నిస్సీతో పాటు ఫ్రైజీని ఇద్దరిని కూడా అతి దారుణంగా చంపినటువంటి ఎవరైతే ఉన్నారో అతను కూడా ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్నట్టుగా అయితే మనకు వచ్చినటువంటి సమాచారంగా చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడైతే ఈ యొక్క ఘటనలో ముఖ్యంగా చూసుకుంటే ఈ సీతారామ కాలనీలో ఆ యొక్క ఘటన జరిగిన 3 రోజుల నుంచి కూడా చీకటి పడితే చాలు అందరూ కూడా భయభ్రాంతులు గురవుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ఏదైతే 3 అంటే ఇదే వీధిలో ఆడుతూ పాడుతూ సరదాగా చిన్నారులు ఎవరైతే ఉన్నారో నిస్సీతో పాటు అలాగే ఫ్రైజీ ఇద్దరు కూడా ఎంతో అల్లారు ముద్దుగా తండ్రి ఎవరైతే ఉన్నారో తండ్రి ప్రసాద్ కూడా పెంచుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఈదులో ప్రతి ఒక్కరు కూడా నిస్సీ ఇద్దరు చిన్నారులు కూడా వాళ్ళు ఇదే ఈదులో ఆడుకుంటూ ఉన్న నేపథ్యంలోనే ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటికి వెళ్ళడం, బాబాయ్ అబ్బాయి చిన్న ఇలా ఈ విధంగా పలకరించిన నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ప్రతి ఒక్కరు కూడా కంటతడి పెట్టే విధంగా కూడా ఇక్కడ ఘటన అయితే మర్చిపోలేకపోతున్నారు. అక్కడ నిస్సీతో పాటు అలాగే చిన్నారులు ఎవరైతే చిన్నారులు ఇద్దరు కూడా ఈ విధంగా హతమార్చిన నేపథ్యంలోనే ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా జీర్ణించుకోలేని విధంగా కూడా ఉంటున్నారు. చూడొచ్చు కొంతమంది అయితే ఇక్కడ నిర్మానుష్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఇంటి సమీపంలోనే అన్నీ కూడా నిర్మానుష్యంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ భయభ్రాంతులు గురవుతున్నారు. చీకటి పడితే మొత్తం తాళాలు కూడా వేసుకుని అందరూ కూడా భయభ్రాంతులు గురవుతున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ఒక ఇంటిని అదే సమీపంలో ఉన్నటువంటి ఇదిలో సీతారామ కాలనీలోనే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా చుట్టుపక్కల వారందరూ కూడా ఇల్లు ఖాళీ చేసి కొంతమంది అయితే చుట్టాల బంధువుల ఇంటికి కూడా వెళ్ళారు. కొంతమంది అయితే గత ముందు నుంచి కూడా ఇళ్ళలో కూడా లేకపోయినప్పటికీ ఇక్కడ మనిషి కూడా ఎవరో కూడా మనకి చూస్తే ఇక్కడ నుంచి 3 ఇళ్ళు అటుగా కొంతమంది కనపడుతున్నారు తప్ప ఈ యొక్క సమీపంలో ఎవరో కూడా కనపడిన పరిస్థితి కనపడుతుందో చెప్పాలి. చూడొచ్చు మనం జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఆదివారం తెల్లవారితే చిన్నారులు ఎవరైతే ఉన్నారో మాధురితో పాటు అందరూ కూడా లేచి సరదాగా ఆ రోజు అయితే లేచి సండే స్కూల్కి వెళ్ళాలనుకునే వెళ్తారు. కానీ ఆ రోజైతే మాత్రం జరిగినటువంటి ఘటనతో ఉదయం ఆ తండ్రి వచ్చాడు, ఎవరైతే ధనుంజయ్ ప్రసాద్ ఇంటికి వచ్చిన నేపథ్యంలోనే ఎప్పటికీ ఎంతసేపు పిలిచినా కూడా తలుపులు తీయకపోవడంతోనే అనుమానం వచ్చింది. ఆ చుట్టుపక్కల వాళ్ళు పిలిచిన నేపథ్యంలోనే అందరూ కూడా తెలిసిందే, అందరూ తాళాలు బద్దలు కొట్టి లోపలికి కూడా వెళ్ళారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఆ తాళాలు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళిన నేపథ్యంలోనే ఒక్కసారిగా ధనుంజయ్ ప్రసాద్ తన భార్య 2 పిల్లలను కూడా రక్తపు మడుగులో ఉన్న పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే ఒక్కసారిగా భయాందోళనకు గురవి ఏదైతే జరిగినటువంటి ఘటనపై అందరూ కూడా భయభ్రాంతులు గురవి ఈ యొక్క పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు. మనం చూడొచ్చు ఆ రోజు ధనుంజయ్ ప్రసాద్ అయితే తమ పిల్లల కోసం మనం చూస్తే ఈ కవర్ చూడొచ్చు. ఈ కవర్ని జూమ్ చేసి చూపించే ప్రయత్నం చేద్దాం. ఈ కవర్ ఉదయం ధనుంజయ్ ప్రసాద్ రావడం, తనకు పిల్లల కోసం అయితే టిఫిన్ పొట్లాలు పట్టుకు రావడంతో పాటు ముఖ్యంగా తను ఏదైతే ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ తాటికాయలు చూస్తున్నాం. ఇక్కడ 2 తాటికాయలని మనకు చూపించే ప్రయత్నం చేద్దాం. తన ముఖ్యంగా ఉదయం పూట తన డ్యూటీకి వెళ్ళి వచ్చినప్పుడు తన ఎవరైతే ధనుంజయ్ ప్రసాద్ ఉన్నారో తన పిల్లల కోసం అయితే 2 తాటికాయలను కూడా పట్టుకొని వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా ఈ తండ్రిని మొదటగా అనుమానించారు. మనం చూడొచ్చు ఇది ఈ యొక్క ప్రాంతంలో గత 3 రోజుల క్రితం అందరూ కూడా కుటుంబం సమేతంగా సరదాగా గడిపారు. పిల్లల సంబంధించినటువంటి చెప్పులు కూడా చూస్తున్నాం. ఇవి కుటుంబ సభ్యులు పక్కన మాధురికి సంబంధించినటువంటి తల్లి మాధురికి సంబంధించిన చెప్పులతో పాటు చిన్నారి ఎవరైతే ఉన్నారో అలాగే నిస్సి అలాగే ఫ్రైజీ మొత్తం వాళ్ళకి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా చూస్తున్నాం. ఇదే వీధిలో వెనక భాగంలో అయితే ఘటన అయితే జరిగింది. మనకి చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఇక్కడ ఈ వీధిలో ఇక్కడ సందులోంచి చూసుకుంటే చిన్నారులకు సంబంధించినటువంటి సైకిళ్ళు చిన్న సైకిల్ని కూడా మనం చూస్తున్నాం. ఇది సైకిల్
చూసుకుంటే ఇది ఆ చిన్నారి సంబంధించినటువంటి సైకిల్. ఇదే సైకిల్ మీద ఎవరో తన ప్రైజీ కావచ్చు, నిస్సీ కావచ్చు, అందరూ కూడా సరదాగా దీనిపైన సైకిల్ తొక్కుతూ సరదాగా గడిపేవారు. తన చిన్నారుల కోసం అయితే ముఖ్యంగా ఈ సైకిల్ని కొనేందుకు ధనుంజయ ప్రసాద్ కూడా వాళ్ళ కోసం చేశారు. ఇక్కడ ఒక సుత్తి చూస్తున్నాం. ఈ సుత్తి మనం చూసుకుంటే అంటే తాళాలు వేస్తున్న నేపథ్యంలోనే ధనుంజయ ప్రసాదే సుత్తి తెచ్చి తాళాలు బద్దలు కొట్టి లోపలికి వచ్చారని కూడా మనకు చెప్పినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఇటుగానే డాగ్స్ కూడా ఇటుగానే వెళ్ళాయి. ఒక్కసారిగా ఎవరైతే అనుమానిస్తున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో సురేష్ కావచ్చు, అలాగే పోలీసులు అనుమానిస్తున్నటువంటి వ్యక్తి కావచ్చు, పోలీసులు అదుపులో ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు, ఎవరైనా ఈ విధంగానే రావడం, ఇటుగా మెట్లు కూడా ఎక్కారని కూడా చెప్పుకొస్తున్నారు. ఈ విధంగా మెట్లు ఎక్కి మళ్ళీ కిందకి దిగి ఇటుగా వెళ్ళిపోయినట్టుగా అయితే డాగ్స్ అయితే వెళ్ళింది. ఆ నిందితుడు ఎవరనేది కూడా పోలీసులు పట్టుకునేందుకు కూడా ప్రధానంగా చూసుకుంటే ఇదే ప్రాంతంలో మనం చూడొచ్చు. ఇంటి వెనక భాగం ఉన్నటువంటి డోర్ ఇది. ఈ డోర్లోనే వాళ్ళు వెనకని అంటే గతంలో ధనుంజయ ప్రసాద్ అయితే ఇదంతా కూడా క్లోజ్ చేసి ఉండేదని కూడా చెప్పుకొచ్చారు. కానీ ఆ రోజు ఇది ఎందుకు ఓపెన్ చేశారో తెలియదని కూడా చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం చూస్తే ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు జరిగినటువంటి ఘటనతో ఒక్కసారిగా అందరూ కూడా ఉలిక్కిపడ్డారు. ఈ యొక్క ప్రాంతంలో ఏం జరిగిందో తెలియక అంటే ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా ముగ్గురు తల్లి, ఇద్దరు చిన్నారులను కూడా అతి దారుణంగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి సురేష్ అనే వ్యక్తే ఈ యొక్క ఘాతకానికి ఒడిగట్టాడని ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్లో అయితే ఒక ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్టుగా మనకు వచ్చినటువంటి సమాచారం. ఈ యొక్క సమాచారంతోనే ప్రస్తుతం మనం చూస్తే ఈ యొక్క ప్రాంతం మనం చూస్తుంటే ఇక్కడ ఇంట్లో పరిస్థితి అయితే ఈ విధంగా ఉంది. ఇదే ఇంట్లో సరదాగా అల్లారుముద్దుగా పెరిగేవారు. ఇప్పుడంతా కూడా నిర్మానుష్యంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ యొక్క తాటికాయలతో పాటు ఆ రోజు ఉదయం మన అక్కడ ఈ తాటికాయలను అయితే తను పట్టుకుని ఉదయం వచ్చి ఇక్కడ తాళాలు తీయకపోవడం నేపథ్యంలోనే తాళాలు తీయకపోయిన నేపథ్యంలోనే ఇక్కడ ఏదైతే ఇక్కడ గోడ మీద కవర్ పెట్టాడు, టిఫిన్ కవరు, తాటికాయలు అయితే ఇక్కడ పెట్టాడు అని చెప్పి కూడా ప్రసాద్ అయితే మనకి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా అయితే తను పనిచేస్తున్నటువంటి అధికారులు కూడా సూపర్వైజర్లు ఎవరైతే ఉన్నారో తను వెళ్ళేటప్పుడు కూడా తాటికాయలు పెట్టుకుని లేరని చెప్పిన నేపథ్యంలోనే మొదటగా అతన్నైతే పలు విధాలుగా తండ్రి ఈ యొక్క ఘాతకాన్ని ఒడిగట్టారని అందరూ కూడా అనుమానించారు. కానీ ఈ యొక్క అందరూ పోలీసులు తనదైన స్టైల్లో విచారించారు. తమ మొబైల్ ఫోన్ ఆధారంగా మొత్తం అంతా కూడా పరిశీలించినప్పటికీ ముఖ్యంగా దీనికి ప్రధానంగా అక్రమ సంబంధమే కారణమని కూడా తెలిసి వచ్చింది. ఈ నేపథ్యంలోనే మాధురి దగ్గర ఉన్నటువంటి ఫోన్ కూడా తన పట్టుకెళ్ళినప్పటికీ ఫోన్ నెంబర్ ఆధారంగా లొకేషన్ అన్ని కూడా ట్రేస్ చేసిన నేపథ్యంలోనే ముఖ్యంగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో సురేష్ అనే వ్యక్తే ఈ యొక్క ఘాతకాన్ని ఒడిగట్టారు. తనతో అక్రమ సంబంధమే దీనికి ప్రధాన కారణం. తను ఆ రోజు రావడం, తనకి ఇద్దరికి కూడా గత వారం రోజుల నుంచి కూడా గొడవ అవ్వడం, పిల్లలు ఎదుగుతున్నారు, మనకి ఇంకా దూరంగా ఉందామని ఉద్దేశంతో తనతో ఎక్కువగా మాట్లాడకపోవడంతోనే తన కక్ష పెంచుకుని తనపై దాడి ఈ విధంగా రాత్రి సమయంలో తన భర్త డ్యూటీకి వెళ్ళే సమయంలో ఇంటికి వచ్చి ఈ విధంగా అర్ధరాత్రి సమయంలో ఇద్దరిని అలాగే ముందు భార్యని ఎవరైతే మాధురిని కొట్టినట్టుగా తల్లిని కొట్టిన తర్వాత పిల్లలు అడ్డు వచ్చారని పిల్లలను కూడా ఈ విధంగా హతమార్చినట్టుగా అతి దారుణంగా తలపైనే అతి బలంగా కొట్టి చంపినట్టుగా కూడా ఆ యొక్క పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా తెలుసుకున్న పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ స్థానికులందరూ కూడా ఈ ఘటన అయితే మర్చిపోలేకపోతున్నారు. ఇక్కడ స్థానికంగా చీకటి పడితే ఈ యొక్క ప్రాంతంలోకి రావాలన్నా కూడా అందరూ కూడా భయభ్రాంతికి గురవుతున్నారు. ఎందుకని ఇక్కడ అందరూ కూడా చిన్నారి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సరదాగా ఇక్కడే బాబాయ్ అంటూ అందరూ కూడా తిరుగుతూ ఉండేవారు. కానీ ఒక్కసారిగా జరిగినటువంటి ఘటనతో ఆ పిల్లలు లేరు, ఈ విధంగా చనిపోయారనే విషయం పెద్దవారితో పాటు స్కూల్కి వెళ్ళేటువంటి చిన్నపిల్లలు కూడా మర్చిపోలేని ఘటనగా ఇక్కడైతే ప్రధానంగా చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే ఈ యొక్క వీధిలో అంతా నిర్మానుషంగా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుందని చెప్పాలి. ఈ వీధిలో ఎవరు కూడా ఇటుగా కనపడతలేదు. అందరూ కూడా చీకటి పడితే మాత్రం ఎవరు ఈ వీధిలో కనిపించడానికి పరిస్థితి అయితే ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఎందుకంటే 3 రోజులు అంటే ఆదివారం జరిగినటువంటి ఘటనతో చీకటి పడితే మాత్రం ఇంకా జరిగినటువంటి ఘటన అయితే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే మర్చిపోలేకపోతున్నారు. ఇక్కడ అసలు ఏ విధంగా ఉంటున్నారు, అసలు ఈ ఘాతకాన్ని ఒడిగట్టిన వ్యక్తిని ఏం చేస్తే బాగుంటుందని కూడా పలువురు అయితే అనేక అభిప్రాయాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం స్థానికులను కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.